రాష్ట్ర సమితికి ప్రతికూల ఫలితాలు వచ్చిన అనంతరం ఆ పార్టీలో ముస్లిం బయలుదేరింది. కేసీఆర్కు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆయనతో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి దిలీప్ గారు, మీరు నిన్న రాష్ట్ర సమావేశం పెట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని రూపుదిద్దుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ కేసీఆర్కి వ్యతిరేకం అంటూ లేదా రహస్య సమావేశాలు అంటూ లేవు. ఎందుకంటే నిన్న మేము ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానాలు పంపి పెట్టుకున్న మీటింగ్ కాదు అది. ఈ ఎలక్షన్ ఫలితాల మీద విశ్లేషణ జరపడానికి కొంతమంది మిత్రులు అనుకోకుండా నా క్వార్టర్కి వస్తే అట్లాంటి సమావేశం ఒకటి జరిగింది. నా అంతటా నేను కొంతమంది మేధావుల దగ్గరికి వెళ్ళమాట వాస్తవమే. దీంట్లో రహస్యమేమీ లేదు. అది వచ్చిన వాళ్ళకు కూడా స్పష్టంగా నేను చెప్పాను ఏంటంటే ఇది రహస్య సమావేశం కాదు, ఇది మా అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు చెప్పడానికి అడగడం జరిగింది. కేసీఆర్ వ్యక్తిగత లాభాల కోసం బంధు ప్రీతితో పనిచేయడం మూలంగానే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ వాదం కానీ ఈ ఎన్నికల్లో ఈ గతి పట్టిందని మీరు భావిస్తున్నారు? ఒకటండి, కేసీఆర్ బంధు ప్రీతితో ఎవరికైనా టికెట్ ఇచ్చినా, ఎల్ఐకి ఇచ్చినా, మల్లయ్యకి ఇచ్చినా, మల్లయ్య గెలిచినా ఎల్ఐ ఓడిపోయినా, అసలు తెలంగాణ మీద చిత్తశుద్ధితో పనిచేస్తే గెలిచిన వాడు ఎవరైనా సరే అసలు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, తప్పులేదు. ఉద్యమ నిర్మాణం లేకుండా రాజకీయ ప్రక్రియ ఫెయిల్ అయిందని మేము అంటున్నాం. అదే అసలు ఇమ్మీడియట్ ఆయన ఎంతమందికి సీట్లు ఇచ్చాడు, ఎంతమంది గెలిచారు, ఎవరికి సీట్లు ఇచ్చాడు, అందులో క్వాలిటీ ఉందా లేదా అన్న డిబేట్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. అసలు అది చర్చనీయాంశం కాదు. ఆ రాజకీయ ప్రక్రియ డిజైర్డ్ రిజల్ట్స్ ఇవ్వలేదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ ప్రక్రియకు స్వస్తి చెప్పి కేవలం ఉద్యమ పార్టీగానే టీఆర్ఎస్ ఉంటుంది, ఇక ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో పనిచేయదు, ఎన్నికల్లో పోటీ చేయదని కనుక కేసీఆర్ ప్రకటిస్తే మీరు ఆయన నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధమా? నేను ఆయన నేతృత్వంలో ఆల్రెడీ పనిచేస్తున్నా. నా అభిప్రాయాలు కేసీఆర్కి నేను చెప్పాను, అందులో రహస్యం లేదని చెప్పాను. ఏమి జరుగుతుందని కేసీఆర్ గారు నన్ను అడిగారు, నేను చెప్పాను ఖచ్చితంగా సార్ ఈ రకంగా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి, ప్రజల్లో ఒక రకమైనటువంటి స్తబ్దత ఉంది, ఒక నిరుత్సాహ వాతావరణం ఏర్పడ్డది, తెలంగాణ దుకాణానికి తాళం వేయాలి, తెలంగాణ అంశం తెరమరుగైపోయింది అంటున్నారు. ఒక తెలంగాణవాదిగా మీకు మాకు కూడా బాధ కలిగించేటువంటి అంశం ఇది. కాబట్టి ఈ సమీక్షలో బయటపడ్డ అంశాలు ఇవి. కాబట్టి మనం కూడా సమీక్ష జరుపుకోవాలి. పార్టీ లోపల కొన్ని లోపాలు జరిగాయని ఖచ్చితంగా నాకు చెప్పాను, అందులో రహస్యం లేదు. ఆయన కూడా అగ్రీ అయ్యాడు, ఎస్ సమస్యలు ఉన్నాయి, కొన్ని తప్పులు జరిగాయి, మనం సమీక్ష జరుపుకుందాం అన్నాడు. ఆ సమీక్షలో ఆయన ఏదైనా కొత్త ఆలోచనలు ఎమర్జ్ అయ్యి కొత్త విధానం రూపొందించుకుంటే నేనెవరండి హర్షించడానికి? నేను ఆయన లీడర్ అయితే నేను ఫాలో అవుతా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హీ కెనాట్ టేక్ ద డెసిషన్ ఆర్ హీ విల్ నాట్ చేంజ్, బట్ టైమ్ హ్యాస్ టు టెల్ వెదర్ సచ్ డెసిషన్స్ ఆర్ గోయింగ్ టు బి మేడ్ ఆర్ నాట్. ప్రస్తుతానికి కానీ